హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. నీవే నా సర్వస్వం 24వ ఎపిసోడ్. గౌతమ్కి ఫోన్ చేసిన అజయ్ అసహనంగా గెంటగా ఎవరితో మాట్లాడుతున్నావురా అని ఆపకుండా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. రే మేఘా, వాడు ఆపకుండా ఫోన్ చేస్తూనే ఉన్నాడురా, ఇక చాలు, నువ్వు ఫోన్ కట్ చేయి అన్నాడు గౌతమ్. వద్దు గౌతమ్, అలానే ఇంకాసేపు ఉండని అన్నింది మేఘ. వాడు నా ఫ్రెండ్, ప్లీజ్ మేఘా, ఏడిపించింది చాలు ఇంకా అన్నాడు గౌతమ్. సరేలే, అయితే నేను లైన్లోనే ఉంటా, నువ్వు కాల్ లిఫ్ట్ చేసి నేను ఉన్నానని చెప్పకు అంది మేఘ. ఏయ్, అది మోసమవుతుంది బంగారం అన్నాడు గౌతమ్ మేఘాకి నచ్చచెబుతూ. నీ చెల్లి కోసం ఆ మాత్రం చేయలేవా అని మేఘ డైలాగ్ కొట్టడంతో, అంత పెద్ద డైలాగ్స్ వద్దమ్మా, నేను లిఫ్ట్ చేస్తానులే, నువ్వు సైలెంట్గా ఉండు అని అజయ్ ఫోన్ లిఫ్ట్ చేశాడు గౌతమ్. వెంటనే అజయ్, నీ అయ్యా, ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావురా? ఎంతసేపటి నుంచి కాల్ చేస్తున్నా నీకు నీ చెల్లికి నేను అంత వెధవలా కనపడుతున్నానా అని ఆపకుండా తిడుతుంటే, రే, నాకు కొంచెం మాట్లాడడానికి గ్యాప్ ఇవ్వరా? అసలు ఏంటిదా నీ ఏడుపు? రోజు నాకు ఫోన్ చేస్తావు, అది మాట్లాడలేదని నన్ను అరిస్తే ఎలా అజయ్ అన్నాడు గౌతమ్. అదేంట్రా అలా అంటావు? అది మాట్లాడకపోతే నాకు అస్సలు బాగలేదురా, తెలిసి కూడా అలా ఎలా అడుగుతున్నావు అన్నాడు అజయ్. దాంతో మేఘ గౌతమ్ నవ్వడం ఆపేసి సైలెంట్ అయ్యారు అజయ్ బాధ తెలిసి. సరేలే, ఇంతకీ ఏమంటోంది మా రాక్షసి అని ఏం తెలియనట్టు అడిగాడు గౌతమ్. అసలు నన్ను చూస్తే కదరా, రేపు త్వరగా రారా బావా, దాంతో మాట్లాడి వారం అవుతాంది అన్నాడు అజయ్. అదేంట్రా మీ మధ్యలోకి నన్ను లాగుతున్నారు? అలాంటివేం పెట్టుకోకండి నాతో అన్నాడు గౌతమ్. మధ్యలోకి లాగడం ఏంటిరా? ముందు నువ్వే, ఆ తర్వాతే అమ్మో. నువ్వు లేకుండా అది నాకెలా తెలుస్తుందిరా అన్నాడు అజయ్. దాంతో మేఘ అబ్బో అనుకుంటే గౌతమ్ చిన్నగా నవ్వుతూ లవ్ యూరా బా అన్నాడు. అజయ్ కూడా నవ్వుతూ మీటూ బావా, ఇంకేంటి విశేషాలు అన్నాడు. అది విన్న మేఘ, చీచి, ఏంటి వీళ్ళు తేడాగా మాట్లాడుతున్నారు అని వాళ్ళ మాటలకి నవ్వుకుంటూనే వింటోంది. ఏమీ లేదురా, రేపు సాయంకాలం కలుద్దాం, నీ బాధ అక్కడ ఏడువు, సరేనా అన్నాడు గౌతమ్. సరేరా అని అజయ్ గౌతమ్ మాట్లాడుకుంటుంటే, ఇంతసేపు ఎలా మాట్లాడుకుంటున్నారో చూడు, లవర్స్ లాగా అనుకొని నిద్ర వస్తుంటే ఫోన్ కట్ చేసి గౌతమ్కి మెసేజ్ పెట్టి నిద్రపోయింది మేఘ. అది చూసిన గౌతమ్ నవ్వుకొని అజయ్కి బాయ్ చెప్పి కాల్ కట్ చేశాడు. మరుసటి రోజు కాలేజీలో ఫోన్ వచ్చిందని మధ్యాహ్నం నుంచే ఇంటికి వెళ్ళిపోయింది మేఘ. అది తెలియని అజయ్ మేఘ కోసం తన క్లాస్కి వెళితే మేఘ వెళ్ళిపోయిందని తెలుసుకొని క్లాస్కి వెళ్ళి ఈవినింగ్ గౌతమ్ చేసిన మెసేజ్ చూసుకొని కాఫీ షాప్కి వెళ్ళాడు. అప్పుడే వచ్చిన గౌతమ్ని చూసి, ఈ రాక్షసి ఎక్కడరా అన్నాడు అజయ్. అది ఆల్రెడీ ముందే వచ్చింది, పద అని అజయ్తో లోపలికి వెళ్ళాడు గౌతమ్. లోపలికి వెళ్ళిన అజయ్కి ఒక టేబుల్ దగ్గర మేఘ ఎవరితోనో నవ్వుతూ మాట్లాడడం, అతనిని కొట్టడం చూసి గౌతమ్ని చూశాడు. అప్పటికే గౌతమ్ టేబుల్ దగ్గరకు వెళ్ళడంతో మనసులోనే అన్నా చెల్లెళ్ళిద్దరినీ తిట్టుకుంటూ వెళ్ళి మేఘ అతని పక్కన కూర్చోవడం చూసి ఇక చచ్చినట్టు గౌతమ్ పక్కన కూర్చున్నాడు. మేఘ అజయ్ని చూసి మళ్ళీ చూపు తిప్పి పక్కనే ఉన్న అతనితో మాటలలో పడిపోయింది. అది చూసిన అజయ్ కోపాన్ని అంచుకొని మాడిపోయిన మొహం పెట్టాడు. అది చూసి గౌతమ్ నవ్వుతూ, ఎప్పుడు వచ్చావు కృష్ణ అని అడిగాడు గౌతమ్ మేఘ పక్కన కూర్చున్న అతనిని. మధ్యాహ్నం వచ్చాను గౌతమ్ బాబు, ఇక ఇంటికి వెళ్ళాలి అంటే బుజ్జమ్మ బస్సు ఎక్కిస్తానని ఇలా తీసుకొచ్చింది అన్నాడు కృష్ణ.
అవునా, ఈరోజుండి రేపు వెళ్దువులే అన్నాడు గౌతమ్. లేదు బాబు, అక్కడ పెద్దమ్మగారు ఒకరే ఉంటారు, చాలా పని ఉంది, వెళతాను అన్నాడు కృష్ణ. నువ్వెప్పుడు ఇంతే కృష్ణ అని గౌతమ్ అతనితో మాట్లాడుతుంటే, ఇక్కడ నేను ఒకడిని ఉన్నానని వీళ్ళకి గుర్తు లేనట్టు ఉంది అనుకొని దగ్గు రాకపోయినా గట్టిగా దగ్గాడు అజయ్. దాంతో గౌతమ్, కృష్ణ, ఇతను అజయ్ నా అని చెప్తుంటే, గౌతమ్ వాళ్ళ ఫ్రెండ్ క్రిష్ అనింది మేఘ. దాంతో అజయ్ సర్రున తలెత్తి మేఘాని కోపంగా చూశాడు. అది తెలిసిన మేఘ పట్టించుకోకపోవడంతో, నన్నేమో జై గారు అండి గిండి అంటుంది, వాడినేమో క్రిష్ బ్రష్ అని పిలుస్తుంది, బలుపు అన్నాడు పళ్ళు కొరుకుతూ. సరే, ఆర్డర్ ఇవ్వండి అని మేఘ అనడంతో 4 కాఫీ చెప్పాడు గౌతమ్. అతనెవరు అని అజయ్ అడగడంతో, తను కృష్ణ, ఊరిలో అమ్మమ్మకు తోడుగా ఉంటాడు, అక్కడ పొలాలని తోటలని అన్నీ తనే చూసుకుంటాడు, కెమికల్స్తో కాకుండా తన ఎరువులు స్వయంగా ఊరిలో అందరికీ చెప్పి ఎలా చేయాలో నేర్పిస్తాడు అన్నాడు గౌతమ్. అంతేకాదు, తను మొక్కలను ఎలా పెంచాలో, దానికి మందు ఎంత మోతాదులో వాడాలో కొత్త కొత్త మొక్కలను కనుగొంటాడు. అతని సహాయంతోనే మేమిక్కడ నర్సరీలో మొక్కలు పెంచుతున్నాము అజయ్ గారు అనింది మేఘ సాగదీస్తూ. అంతా నార్మల్గా విని అబ్బో అనుకునే లోపే మేఘ పిలుపు విని షార్ప్గా మేఘాని చూశాడు అజయ్. ఆ చూపుకి మేఘ తడబడుతూ కృష్ణతో ఇంకేంటి అని మాట్లాడుతూ ఉండిపోయింది. తనతో మాట్లాడలేదని కోపం, ఇప్పుడు తన పిలుపు కృష్ణతో క్లోజ్, ఇవన్నీ అజయ్కు కోపం తెప్పిస్తుంటే, అయితే ఇప్పటికైనా పెళ్లి చేసుకుంటావా అనింది మేఘ. నీకు ఇష్టమైన బుజ్జమ్మ అని అడిగాడు కృష్ణ నవ్వుతూ. దాంతో అజయ్ సీరియస్గా చూపు మేఘ మీదే పెట్టడం గౌతమ్ చూపు దాటిపోలేదు. నాకు ఇష్టమే కృష్ణ అనింది మేఘ. దాంతో నువ్వు అంటే ఇప్పుడే చేసుకునేస్తా బుజ్జమ్మ, అయితే పెద్దమ్మగారికి చెప్పి ముహూర్తాలు చూడమంటాను అని ఆనందంగా మేఘ చేయిని పట్టుకున్నాడు కృష్ణ. అప్పటి నుంచి వాళ్ళ సంభాషణ విన్న అజయ్ కోపం పీక్స్కి వెళ్ళడంతో, ఇక్కడ ఏం జరుగుతోంది అన్నాడు గట్టిగా మేఘ కృష్ణ చేతులనే చూస్తూ. అజయ్ గొంతులో ఉన్న గంభీరంతో కృష్ణ భయపడుతూ అజయ్ తన చేయినే చూస్తూ ఉండడంతో మేఘ చేయి వదిలేశాడు. అప్పుడే కాఫీ తెచ్చి పెట్టడంతో అజయ్ కోపం అర్థం చేసుకొని, నీ పెళ్ళికి బుజ్జమ్మ ఓకే చెప్పేసిందిగా, ఇప్పుడు నువ్వు మీ మరదలికి ఫోన్ చేసి చెప్పే, తను సంతోషంగా ఉంటుంది అని అజయ్కు అర్థమయ్యేలా చెప్పాడు గౌతమ్. దాంతో తన ప్లాన్ గౌతమ్ చెడగొట్టాడని కోపంగా గౌతమ్ అని అరిచింది మేఘ. ఇక చాలు మేఘ, కాఫీ తాగు, కృష్ణకు లేట్ అవుతుందని అజయ్ని కళ్ళతోనే చూడమని చూపించాడు గౌతమ్. దాంతో మేఘ అజయ్ కోపం తెలిసి ఇక సైలెంట్ అయిపోయి కాఫీ తీసుకుంది. అన్నా చెల్లెలి సైగలు చూసి కావాలనే ఇలా నాటకాలు ఆడుతున్నారని అర్థమైన అజయ్ కోపంతో వెళ్ళడానికి పైకి లేచాడు. దాంతో గౌతమ్, అజయ్ కాఫీ తాగేసి వెళ్దాంరా అన్నాడు. మీరు బాగా తాగండి కాఫీ అని అజయ్ అంటుంటే, అజయ్కి కోపం వచ్చిందని అర్థం చేసుకొని బాధపడుతూ, ప్లీజ్ జై గారు, నా కోసం అనింది మేఘ ప్లీజింగ్గా. దాంతో తన కోపం అంతా కాఫీపై చూపిస్తూ అంత వేడిగా ఉన్న కాఫీని 2 సిప్లతో ఫినిష్ చేసి హ్యాపీనా అని మేఘాని చూసి వెళ్ళిపోయాడు అజయ్. అజయ్ అంత వేడిగా ఉన్న కాఫీని అలా తాగినప్పుడే అతని కోపం అర్థం చేసుకొని తన వల్లే అని బాధపడుతూ కీస్ తీసి గౌతమ్కి విసిరి కృష్ణని డ్రాప్ చేయి అని చెప్పేసి పరిగెట్టుతూ అజయ్ వెనకే వెళ్ళింది మేఘ. ఇది మారదు, ముందు ఏడిపించేది తర్వాత బుజ్జగించేది అని తల కొట్టుకున్నాడు గౌతమ్. ఏమైందని కృష్ణ అడిగితే,
ఏం లేదు పద అని బిల్ పే చేసి వెళ్ళారు గౌతమ్. బయటకు వెళ్ళేటప్పటికే అజయ్ బైక్ స్టార్ట్ చేస్తుంటే స్పీడ్గా వెళ్ళి బైక్ ఎక్కింది మేఘ. అది చూసి అజయ్, ఏయ్ ముందు బైక్ దిగు, నేను వెళ్ళాలి అన్నాడు సీరియస్గా. సారీ జయ్ గారు, ఏదో సరదాగా మిమ్మల్ని ఆట పట్టిద్దాం అనుకున్నా అంతే, సీరియస్గా కాదు, ప్లీజ్ మాఫ్ కరో అనింది మేఘ క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ. అది చూసిన అజయ్కి నవ్వు వస్తున్నా సీరియస్గా ఉంటూ ముందు దిగు అన్నాడు. దిగను అని మొండిగా మేఘ కూర్చోవడంతో స్పీడ్గా తీసుకెళ్ళాడు అజయ్. మేఘాకి భయంగా ఉన్న అజయ్ స్పీడ్ చూసి అయినా మొండిగా అలానే కూర్చోవడంతో రాక్షసి అని మేఘాని తిట్టుకుంటూ బైక్ ఆపి సరిగ్గా కూర్చో అన్నాడు. దాంతో మేఘ నవ్వుతూ ఓకే జీ అని 2 సైడ్స్ కూర్చునింది. మేఘ తనని పట్టుకోకపోవడం చూసి సడన్గా బైక్ స్టార్ట్ చేసి స్పీడ్గా వెళ్ళాడు అజయ్. దాంతో మేఘ వెళ్ళి అజయ్కు అతుక్కోవడంతో అజయ్ భుజంపై ఒకటేసి మావోయిస్ట్ అని అరిచి అలానే పట్టుకొని కూర్చుంది. అది విని అజయ్ నవ్వుతూ తమ గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళాడు మేఘాని. అజయ్ కాఫీ చేసి తీసుకొచ్చాడు. అది చూసి మేఘ భయంగానే తీసుకొని ఒక సిప్ చేసి సూపర్గా ఉంది జయ్ గారు అనింది నవ్వుతూ. అజయ్ కూడా కాఫీ కప్ పట్టుకొని మేఘానే చూస్తూ తన పక్కనే కూర్చున్నాడు. ఏంటి జయ్ గారు అలా చూస్తున్నారు అనింది మేఘ అజయ్ని చూసి. దాంతో అజయ్ నోరు విప్పుతూ అసలు ఆ రోజు డాడ్ ఫ్రెండ్ అయిన డీజీపీ అంకుల్ ఒకరిని పట్టివ్వమని వాడు అందరికీ డ్రగ్స్ అలవాటు చేస్తున్నాడని అప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ రావడంతో హెల్ప్ కోసం వెళ్ళవలసి వచ్చిందమ్ము, అంతేకాని మిమ్మల్ని నేను నెగ్లెక్ట్ చేసినట్టు కాదు అన్నాడు అజయ్ బాధపడుతూ. మీరు ఫీల్ అవ్వకండి జయ్ గారు, అప్పుడు కోపం వచ్చిన మాట నిజమే, కానీ పబ్లో సిచ్యువేషన్ చూశాక అర్థం చేసుకున్నా, మళ్ళీ కోపం ఏం లేదు, జస్ట్ ఆట పట్టించా మిమ్మల్ని అంతే అనింది మేఘ నాలుక బయట పెట్టి వెక్కిరిస్తూ. దాంతో అజయ్ నవ్వుతూ కప్స్ పక్కన పెట్టి మేఘాని చూస్తూ కూర్చున్నాడు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.